ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. మేడం ఏంటంటే ఈటల రాజేందర్ గారు ఒక సీఎం పొజిషన్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడినటువంటి మాటలను ఏ విధంగా చూస్తారు? ఆయన మీద కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ముక్కుమ్మడిగా దాడి చేస్తున్నారు అనేది వినిపిస్తోంది. మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరు? ఇప్పుడు సీఎం అంటే తెలంగాణకి ఎవరు? తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాడు. మరి అలాంటి దానికి ఈరోజు రాష్ట్రం మొత్తం స్పందించాలి. కానీ ఈరోజు పార్టీ వర్గం అంతా ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా విధేయులుగా పనిచేయాలి. మరి ముఖ్యమంత్రి గారికే అంటే మేమెట్లా చూస్తూ ఊరుకుంటాం? మా అధినాయకుడిని, మా ముఖ్యమంత్రిని, తెలంగాణ 4 కోట్ల మంది ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని బేవర్స్గా మాటలు ఎవడు పడితే వాడు ఏం పడితే అది మాట్లాడడానికి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఇదా? నీకు గెలిపించిండ్రు ప్రజలు, సమస్యల మీద మాట్లాడు, దాని మీద ప్రశ్నించు, కావాలంటే వ్యతిరేకించు, లేదంటే ప్రశ్నల రూపంలో తిట్టు. గాని ఇష్టం వచ్చినట్ల నోటికొచ్చినట్ల కూతలు కూస్తే చూస్తూ ఊరుకుంటారా? అందుకనే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా నిన్న జగ్గారెడ్డి గారు మంచిగా వాత పెట్టిండు. మళ్ళొకసారి ఇట్లాంటి వెధవలు ఎవరు కూడా వచ్చి ముఖ్యమంత్రిని తిట్టే సాహసం చెయ్యకుండా బాగా వాతలు పెట్టిండ్రు. దానికి ఎవరమైనా అతీతులం కాదు. ముఖ్యమంత్రిని తిట్టడానికి ఎవరం కూడా మనకు ఉండొద్దు కూడా. అది అసలుకి గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకు మనం అందరం మాట్లాడినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద విరుచుకుపట్టేటంత ధైర్యం నీకు ఎందుకు చేసినావు? ఆ పార్టీలో కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎందుకు ఏం మాట్లాడకపోతే? ఈరోజు రేవంత్ రెడ్డి మీద నువ్వు చేసిన దరిద్రాన్నే ఈరోజు గుడుస్తున్నాం. నువ్వు కేసీఆర్ చేసిన దరిద్రం అది. ఆడ అయిపోతుంది, ఖజానా ఖాళీ అయిపోయిందని బయటికి వెళ్ళినావు. నేను యజమాని అని చెప్పుకున్నావు. ఆడ లాద్దని పంపించను, బయటికి వచ్చినావు. ఈరోజు బీజేపీలో పోయి నాదే అజమాయిషి చెలాయించాలి, నేనే అధ్యక్షుని కావాలి, 4 వర్గాల ప్రజలందరూ 4 వర్గాలు 5 వర్గాలుగా చీరిపోయిన బీజేపీని ఈరోజు తట్టుకోలేక బయటకు వచ్చి ఆ ప్రెస్టేషన్లో రేవంత్ రెడ్డి గారిని తిడితే చూసుకుంటుంటామా? మీ వాళ్ళని తిట్టు. నిన్ను ఎవడైతే అడ్డుకుంటుండో అధ్యక్షుని కాకుండా వాళ్ళని తిట్టి ఇష్టం వచ్చినట్ల. లేకపోతే వాళ్ళు ఇన్ని రోజులు ఆడ సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాక నేను పోయి నా సామ్రాజ్యం కేసీఆర్ది ఎట్లయితే నేను ఓనర్ అన్నవో ఆడపోయి బీజేపీని ఓనర్ అంటే వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు కూడా ఎంత లోపల వాతలు పెడుతున్నారు. ఆ ప్రెస్టేషన్లో బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. ఎవరు తిట్టాలనో తెలియక అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్ల రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి కారణం చేతనైతే లేదు. వాళ్ళు ఏదో చేతన బీజేపీ వాళ్ళని తిడితే తన్నే ఎలా కొడతారు. బీఆర్ఎస్ వాళ్ళు తలుపులు డోర్లు క్లోజ్ చేసారు. ఇంకెవరిని ఏమన్నా అనాలనంటే ఎవరి మీద చూపించాలి కదా. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లలు నేను చాలాసార్లు చిన్న రీల్స్ చూసిన పిల్లలు ఫోన్లు ఆడుకుంటుంటే తండ్రి పక్కన పోయి ఫోన్ ఆడుతుంటే తల్లి వచ్చి తండ్రిని చితకవాస్తుంది. అదే గమ్మున పిల్ల తీసి ఫోన్ పట్టేసి చదువుకుంటది. కాబట్టి ఈయన మా మీద విరుసుగుపడి గొడవ చేస్తే బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో అనుకుంటారు. పొర్రపాటున గిట యాక్సెప్ట్ చేసి కేంద్రము ఈయనకు అధ్యక్ష పదవి ఇస్తే ఉన్నోళ్ళందరూ బడికి వెళ్ళిపోతారు. బీజేపీలో పనిచేసిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, భావజాలాలు ఉన్న వాళ్ళందరూ పారిపోతారు. అది తెలుసు ఆయనకి. అయితే ఇమడలేక మింగలేక సావలేక కక్కలేక కుడిదిలో పడ్డ ఏమంటారు అది కప్పలాగా కొట్టుకొని చేస్తున్న ఈటల రాజేందర్ ఏం చేయాలనో తట్టుకోలేక మొన్న ఈ మధ్యన ఈయన అనుచరులు పోయి బండి సంజయ్ అనుచరులు ఇద్దరు కొట్టుకొని వచ్చారు. చూసినావు కదా. గట్ల వాళ్ళ లోపల వాళ్ళకి ఇముడత లేదు, వాళ్ళ లోపల వాళ్ళకి ఐక్యత లేదు, సఖ్యత లేదు. ప్రెస్టేషన్ వచ్చి మా రేవంత్ రెడ్డి గారి మీద తీస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారి మీద తీస్తే ప్రజల మీద ప్రేమతోని అనడానికి ఆ విధంగా తీస్తున్నాడు. ప్రజల మీద ప్రేమన బొంగ నీకు ఆ విధంగా నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలంగాణలో కరోనా అనేది ఒక పెద్ద మహమ్మారి, ప్రపంచ దేశాల్ని కుదిపేసినటువంటి మహమ్మారిలో చచ్చిపోతున్నారు అనంటే ఆక్సిజన్ కూడా అందనియ్యకుండా ఇబ్బంది పెట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు పేషెంట్లను పంపించి దాన్ని ఆర్థికంగా లాభాలు పొంది డబ్బు కోసమే రాజకీయం చేసినట్ల ప్రాణాలు పోతుంటే శవాల మీద పేరాలు ఏరుకున్నటువంటి ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందరు అప్పుడు బాగా గుడబెట్టుకున్నాడు ఆ డబ్బునంతా. అందుకనే వాళ్ళు తట్టుకోలేక అరే నువ్వు ఒక్కనే సంపాదించుకుంటావా అని లోపల ఎదురుదాడి జరిగినట్టున్నది. నువ్వు ఒక్కనివే సంపాదించుకుంటావా అంటే నీలాగా నేను కూడా యజమాని అని ఇద్దరు కొట్లాట అయ్యి ఉంటుంది. ఆ ఆర్థిక లావాదేవీల మధ్యలో బయటపడ్డారు. అంతేకాకుండా దేవాదాయ భూములన్నిటినీ లోపల హామ్ ఫట్ చేసిండు అనేది బయటపడ్డది. అది ఇవన్నిటి మధ్యలో ఆయన ఇప్పుడు తట్టుకోలేక మింగలేక ఏం చేయలేక సస్తున్నాడు. అయినా అహంకారం బాగా తలబిరుసు ఈటల రాజేందర్కి. సౌమ్యుడు అనుకున్నాం, బయటికి కనబడ్డాడు, అంతేగాని తల బిరుసు అనేది నిన్న బయటపడ్డటువంటి మాటలు. రేవంత్ రెడ్డి మీద ఎందుకు మాటికి నువ్వు రేవంత్ రెడ్డిని అప్పుడు ఎన్నికలలో డబ్బులు ఖర్చు పెట్టిండు, పైసలు పంచిండు, ఏం పడితే అవి పిచ్చి మాటలు మాట్లాడిండు. అప్పుడు రుజువు చేసుకోలేదు రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి అమ్మ టెంపుల్ దగ్గర రమ్మన్నాడు.
నీకు 50 కోట్లు ఇచ్చిండ్రు 100 కోట్లు ఇచ్చిండ్రు అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తానరా నువ్వు బీజేపీలోనే ఉన్నావు కదా, బీజేపీలో నమ్ముకునేటటువంటి అబద్ధాల దేవుళ్ళ పేర్లు చెప్పి పబ్బం గడుపుకునేటటువంటి బీజేపీలకే సవాల్ ఇసిరిండ్రా, మహాలక్ష్మి దేవాలయం దగ్గర ప్రమాణం చేయి పచ్చి బట్టలతో నేను పిలిస్తా దమ్ము లేనోడు. ఆ రోజు రాలేదు, మళ్ళీ అదే టాపిక్ మళ్ళీ నిన్న తీసుకొని వచ్చిండు. ఏం మాట్లాడుతున్నావు ఈటల? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఒక సీఎంని నా కొడక అంటే నా కొడక రండా అనే మాటలు అంటే ఏ విధంగా అనిపిస్తుంది? అందుకనే కదా మేము అన్నాము నా కొడక అనే మాటలు మాట్లాడినావు. నీకు ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మమ్మ దేవాలయం దగ్గర నిలబడి నిన్ను బూతులు తిట్టలే, కండ్లల్లో కంట తడి పెట్టి బాధపడి కూడా నిన్ను బూతులు తిట్టలే రేవంత్ రెడ్డి. ఇక్కడో అక్కడ సాఫ్ట్ కార్నర్ ఉండి తిట్టలేదు. అయినా ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేనంటున్నా, నువ్వు రేవంత్ రెడ్డికి నా కొడక అన్నావు కదా, నువ్వు ఎట్లా పుట్టినావు ఫస్ట్ నీ కొడుకు, నువ్వు తల్లిని అడుగు ఫస్ట్. ఇంకొకరిని నా కొడక అనే ముందు నువ్వు భార్యను దింపినావు బయటికి రంగంలోకి, కేసీఆర్ బయటికి ఎలగొడితే నువ్వు అడ్డమైన రాజకీయం చేసి అందరిని అంటావు. నువ్వు దేవుళ్ళ భూములు నింపిన బీజేపీ అంటే ధర్మం కోసం బతికేది కదా. ఈటల రాజేందర్ చేసిన మోసాన్ని బయట తీయమని ఫస్ట్ ఎక్కడెక్కడ భూములు హాంఫర్ట్ చేసిండో, ఎండోమెంట్ భూములు సహా చేసిండు, వేరే వాళ్ళ భూములు ఆక్రమించిండు అనేది ఆయన మీద ఆల్రెడీ ఉన్నటువంటి ఎలిగేషను. ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడుగుతున్న ఈయన మీద పెట్టండి ఈడీలు సిబిఐలు ఐటీ రైడ్లు అన్ని పెట్టండి, బయటికి వెళ్తాయి. మీ దగ్గరకు రాగానే శంకర్లో పోసిన తీర్థం ఎట్లయిపోయిందినా? అప్పుడు ఏదో సాఫ్ట్ కార్నర్ అనుకొని మాట్లాడినా మేమందరం. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రిని తిడితే నడి రోడ్డు మీద బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతామని జగన్ అన్నాడు. నేను దానికి కట్టుబడి ఉన్నాం మేమందరం. ఇంకా అంతకన్నా బూతులు నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇక ఆ బూతులకి ఆయనకు అంకితం చేసేసినాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ దివాలా తీసే పరిస్థితి వచ్చింది అని అన్నప్పుడు ఇదే ఈటల రాజేందర్ గారు నీకు చేత కాకుంటే పాలన చేత కాకుంటే రాజీనామా చేసి ఇంట్లో పడుకో అనేసి అన్నారు. సో దానికి పడంగా ఏదైనా దొరికితే దాన్ని పాగా వేద్దామని చూస్తున్నాడు. ఆడు అధ్యక్ష పదవికి పెడదామని బీజేపీలో కొట్లాట పెడుతున్నాడు. ఈడొచ్చి మళ్ళీ ఇంకోటి పదవి అంటే నువ్వేమన్నా మా పార్టీలోకి వద్దామని చూస్తున్నావా? రేవంత్ రెడ్డి దిగిపోతే నీకెందుకు ఇస్తారు పాలన? ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చేస్తారు. ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటున్నా. ఎందుకంటే కేసీఆర్ దివాళా తీసే టైంకి తెలంగాణకి నువ్వు ఆ పార్టీలోనే ఉన్నావు. ఆ భాగస్వామ్యం నీదే, ఆ అప్పుల భారం నీది కూడా. ఒక ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండేమో అనుకుంటా, ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిండు. మరి అందులో భాగస్వామ్యం నీది కూడా. నువ్వు యజమాని అని చెప్పుకున్నావు కదా టీఆర్ఎస్కి. తప్పులు చేసిన ప్రతి దాంట్లో నీ భాగస్వామ్యం కూడా ఉంది. తెలంగాణ మీద 8 లక్షల కోట్ల అప్పు కావడానికి ఈటల రాజేందర్ వంతు కూడా ఉంది అని నేను అంటున్నా. ఈరోజు ఈటల రాజేందర్ కూడా ఎన్ని పంచుకున్నాడో దోపిడీ చేసిన తెలంగాణలా. కాబట్టి కేసీఆర్ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ వాళ్ళ కుటుంబం మీద వచ్చినాయి. రేపు పొద్దున్న నా మీద రాకముందే రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడదాం అనుకుంటుండేమో. నీ దగ్గర కూడా వస్తుంది. అందరూ ఎవడోడు తిన్నాడు, ఎవరితో ఏమి ఇడవరు. పాపి చిరాయు అన్నట్టు పాపం చేసిన ప్రతి ఒక్కడికి కాస్త ఆలస్యం అవుతుండొచ్చు, కానీ డెఫినెట్ గా అందరి దగ్గరకు వస్తుంది. ఎవరు ఏమేమి చేసిండో, ఎవడోడు ఏమేమి మింగిండో అందరి చేత కక్కిస్తాం. ఆ భయంలో ఉన్నోళ్ళే రేవంత్ రెడ్డిని దిగిపో అంటుండ్రు. రేవంత్ రెడ్డి ఉంటే వీళ్ళ పప్పులు నడవయని.